నిప్పురవ్వ తర్వాత బాలయ్యతో మళ్ళీ ఎందుకు నటించలేదు? గుట్టు విప్పిన విజయశాంతి. నందమూరి బాలకృష్ణ విజయశాంతిలది వెండితెరపై ఒక వెలుగు వెలిగిన జోడి. వీరిద్దరూ కలిసి 17 సినిమాలు నటించగా 1993లో వచ్చిన నిప్పురవ్వ తర్వాత మళ్ళీ కలిసి నటించలేదు. దీనిపై స్పందిస్తూ విజయశాంతి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సమయానికి తాను లేడీ సూపర్ స్టార్ గా మారి హీరోతో సమానమైన ఇమేజ్ పారితోషికం అందుకుంటున్నానని ఆమె తెలిపారు. ఒకే సినిమాలో ఇద్దరు హీరోల స్థాయి స్టార్లను భరించడం నిర్మాతలకు ఆర్థికంగా భారం కావడమే కాకుండా తన ఇమేజ్ వల్ల హీరో పక్కన హీరోయిన్ గా నటించడం కష్టమైందని వివరించారు. తెలుగు సినీ చరిత్రలో నందమూరి బాలకృష్ణ విజయశాంతిలది ఒక గోల్డెన్ కాంబినేషన్. 89వ దశకాల్లో వీరిద్దరూ వెండితెరపై కనిపిస్తే బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురవాల్సిందే. బాలయ్య మాస్ ఎనర్జీకి విజయశాంతి అద్భుతమైన అభినయం తోడైతే థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డుతో కలకలలాడేవి. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా బాలయ్యకు దీటుగా యాక్షన్, ఎమోషనల్ సీన్లలో విజయశాంతి నటించే తీరు వీరిని హిట్ పేర్ గా నిలబెట్టింది. బాలయ్య, విజయశాంతి కలిసి దాదాపు 17 సినిమాల్లో నటించారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన ముద్దుల మామయ్య అప్పట్లో ఇండస్ట్రీలో రికార్డులను తిరగరాసింది. ఆ తర్వాత వచ్చిన లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రాలు వీరిద్దరి మాస్ పవర్ ను చాటి చెప్పాయి. ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మేనల్లుడు, భార్గవ రాముడు వంటి చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించారు. ముఖ్యంగా వీరిద్దరూ డాన్స్ లో ఒకరికొకరు పోటీ పడేవారు. ఫాస్ట్ బీట్ సాంగ్స్ లో వీరి స్టెప్పులు అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. నిప్పురవ్వ తర్వాత ఎందుకు విడిపోయారు? 1993లో వచ్చిన నిప్పురవ్వ చిత్రం తర్వాత ఈ క్రేజీ జోడీ మళ్ళీ వెండితెరపై కనిపించలేదు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా హీరో హీరోయిన్ల మధ్య విభేదాల వల్లే ఇలా జరుగుతుందని అందరూ భావిస్తారు. కానీ విజయశాంతి వెల్లడించిన కారణం చాలా భిన్నమైంది. నిప్పురవ్వ సమయానికి నా ఇమేజ్ పూర్తిగా మారింది. అప్పటికే నేను కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఒక హీరోతో సమానమైన గుర్తింపు తెచ్చుకున్నాను. భారీ యాక్షన్ సినిమాలు చేయడం, లేడీ సూపర్ స్టార్ గా ఎదగడం వల్ల నా మార్కెట్ పారితోషికం భారీగా పెరిగాయి అని వివరించారు.